నా పేరు టైలర్. నా కుట్టు మిషన్ చక్రం ఆగిపోయింది. కానీ నా జ్ఞాపకాల చక్రం మాత్రం తిరుగుతూనే ఉంది. ఈ చక్రం తిరుగుతుంటే నా ఇంట్లో పొయ్యి వెలిగేది. ఈ సూది దిగుతుంటే నా పిల్లల భవిష్యత్తు ఎదిగేది. ఒకప్పుడు నా షాప్ ఒక చిన్నపాటి జాతర. పండగొచ్చిందంటే చాలు ఊళ్ళో జనమంతా ఇక్కడే. కొత్త బట్టల వాసన, రంగురంగుల దారపుండలు, ఆ హడావిడే వేరు. ఆ రోజుల్లో పిల్లల్ని వాళ్ళ నాన్నలో అమ్మలో నా దగ్గరికి తీసుకొచ్చేవారు. వీడికి నిక్కరు కొంచెం వదులుగా కుట్టు, వచ్చే ఏడాదికి కూడా సరిపోవాలనేవారు. అప్పుడు నేను తీసేది కేవలం కొలత కాదు, ఆ తల్లిదండ్రుల ఆశల్ని, ఆ పిల్లాడి ఎదుగుదలని. టేపుతో భుజం కొలిచినప్పుడు ఆ పిల్లాడి కళ్ళల్లో కనిపించిన మెరుపు ఈరోజు ఏ షోరూంలోనూ కనిపించదు. స్కూల్ యూనిఫామ్లు కుట్టినప్పుడు ఆ చొక్కా జేబు మీద వాళ్ల పేరు ఎంబ్రాయిడరీ చేస్తుంటే నా సొంత బిడ్డకే కుట్టినట్లుండేది. ఆత్మీయతతో అల్లిన కుట్టది, ఊడిపోయేది కాదు. ఊళ్ళో పెళ్లి కుదిరితే చాలు లగ్నపత్రిక కంటే ముందే నా దగ్గరికి వచ్చేవారు. పెళ్లి కొడుకు కోటు, పెళ్లి కూతురు జాకెట్టు, ఇలా రాత్రంతా కళ్ళు కాయలు కాచేలా కుట్టేవాడిని. నువ్వు కుడితే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అని వాళ్ళు మెచ్చుకుంటుంటే కూలీ కంటే నాకు ఆ అభినందనలే ఎక్కువగా అనిపించేవి. అది నా వృత్తి మీద నాకున్న గౌరవం, నా కుట్టు మీద నాకున్న గర్వం. ఆ రోజుల్లో మనిషికి మనిషికి మధ్య ఉండే బంధం దారం పోగులా బలంగా ఉండేది. కానీ ఇప్పుడంతా మారిపోయింది. కాలం పరుగులు పెడుతోంది. రెడీమేడ్ రాజ్యం ఏలుతోంది. షోరూంకు వెళుతున్నారు, అక్కడ బట్టలు దొరుకుతాయి, కానీ మనిషికి మనసుకు సరిపోయే కొలత ఉండదు. ఎవరికీ ఓపిక లేదు, ఎవరికీ సమయమూ లేదు. ఒకప్పుడు కొత్త బట్టలు కుట్టిన ఈ చేతులు ఇప్పుడు కేవలం చిరిగిన బట్టలకు ఆల్ట్రేషన్ అతుకులు వేస్తున్నాయి. పెద్ద షోరూంలో వేలకు వేలు పోసి కొంటారు, కానీ అది కాస్త లూజ్ అయినా టైట్ అయినా అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళి నన్ను అడిగినట్లు అడగలేరు. మళ్ళీ నా దగ్గరికే వస్తారు. టెక్నాలజీ పెరిగింది, సంతోషమే, కానీ వృత్తి మీద గౌరవం తగ్గిపోయింది. మిషన్ శబ్దం వింటుంటే నా గుండె చప్పుడు విన్నట్టే ఉంటుంది. నా ఆఖరి శ్వాస వరకు ఈ సూదిలో దారం ఎక్కుతూనే ఉంటుంది. రెడీమేడ్ బట్టల్లో ఆకర్షణ ఉండొచ్చు, కానీ దర్జీ కుట్టిన బట్టల్లో ఉండే ఆ ఆత్మీయతను మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అది కేవలం నా మిషన్ మీద నేను కుట్టిన వస్త్రం కాదు, కుట్టు కుట్టులో మీకు నేను తొడిగిన వస్త్రాభరణం.